లగ్జరీ కార్లో ఉన్న ఫీచర్స్ అండ్ కంఫర్ట్స్ కోరుకుంటున్నారా? అది కూడా బడ్జెట్లో. అలాంటి కారే నేను ఈ రోజు మీకు చూపించబోతున్నాను. సో కార్ ఏంటో చూపించేది ముందు వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. భానుమతి హైబ్రిడ్ పిల్ల. ఈ డైలాగ్ ఎందుకు చెప్తాను అనుకున్నారా? టయోటా క్యామ్రీ వచ్చేసింది. ఇది హైబ్రిడ్ కార్ అనమాట. సో ఆ కార్ చూడగానే నాకు ఆ డైలాగ్ గుర్తొచ్చింది అనమాట, అందుకని అది చెప్పాను. సో ఇప్పుడు టయోటా క్యామ్రీ 9th జనరేషన్ కార్ అయితే మన ముందు ఉంది. అది ఎలా ఉందో ఏంటో చూసేద్దామా? వచ్చే లగ్జరీ ఫీచర్స్ తోటి కంఫర్ట్ తోటి మన ముందుకు వచ్చేసింది. సో ఆ కార్ వీడియో అయితే నేను ఫుల్ లెంత్ అంటే దానిలో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాను. వీడియో కంప్లీట్ గా ఫుల్ గా చూడండి. ఈ 9th జనరేషన్ లో కార్ ఏం చేంజెస్ చేసుకుంది అనేది అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ లింక్ అయితే కింద ఉంది, దాన్ని కూడా ఫాలో చేయండి. ఫస్ట్ అయితే మనం హెడ్ లైట్స్ చూసుకుందాం. మొత్తం కంప్లీట్ గా ఎల్ఈడి అండ్ డిఆర్ఎల్ లైట్స్ తోటి హెడ్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి ఇవ్వడం జరిగింది. అండ్ గ్రిల్ పార్ట్ కి వచ్చేసరికి ఎలగెన్స్ లుక్ తోటి గ్రిల్ పార్ట్ అయితే డిజైన్ చేశారు. అంటే చూడడానికి ఒక షార్క్ నోస్ ఏదైతే ఉంటుందో అలా అయితే ఇది కనిపిస్తుంది అనమాట. ఇదంతా కూడా కంప్లీట్ గా సెల్ఫ్ కలర్ లోనే ఉంది, గ్రే కలర్ లోనే ఉంది. క్రోమ్ ఎలిమెంట్ అయితే ఏమీ యూజ్ చేయలేదు. ఇది కూడా ఒక కంప్లీట్ డిఫరెంట్ లుక్ తోటి అయితే అట్రాక్ట్ చేస్తుందని చెప్పుకోవాలి. కారు పిన్ టు పిన్ అంటే ఫ్రంట్ ప్రొఫైల్ కాదు, సైడ్ ప్రొఫైల్ కాదు, ఎటు నుంచి చూసినా ఎలగెన్స్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం టయోటా లోగో ఏదైతే ఉందో అదైతే టాప్ లోకి రావడం జరిగింది. బిఫోర్ అయితే ఫ్రంట్ లో ఉండేది, ఇప్పుడైతే ఇది టాప్ లోకి తీసుకున్నారనమాట. టయోటా ఇది మాత్రం క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేసింది ఈ బ్యాడ్జింగ్ అంతా. అండ్ ఇక్కడ కింద చూస్తున్నాం ఇది 360 డిగ్రీ కెమెరా. సో అందులో కనిపిస్తుంది ఫ్రంట్ కెమెరా ఇక్కడ ఉంది, కొంచెం సైడ్ కు ఉంది. ఇది రేడార్ కి సంబంధించింది అనమాట. అండ్ మొత్తం మనకి 4 సెన్సార్స్ అయితే ఉన్నాయి. గ్రిల్ లో ఫాగ్ లాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది కంప్లీట్ గా సెడాన్ మోడల్ అండ్ కంప్లీట్ గా ఒక ఫ్యామిలీ కార్ అనే చెప్పుకోవాలి. లాంగ్ డ్రైవ్ కి కంఫర్టబుల్ గా ఉండేటట్టు అయితే దీన్ని డిజైన్ చేశారనమాట. టయోటా క్యామ్రీ ఇంజన్ విషయానికి వచ్చేసరికి 2.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. హైబ్రిడ్ వర్షన్ ఇది. దీని టార్క్ వచ్చి 221 NM ఉంది. దీని మాక్సిమం పవర్ వచ్చి 3600 RPM నుంచి 5200 RPM వరకు ఉంది. టయోటా క్యామ్రీ ఇది వచ్చి మనకి 9th జనరేషన్ కార్ అనమాట. కానీ ఇందులో యూజ్ చేసింది 5th జన్ హైబ్రిడ్ టెక్నాలజీ అయితే యూజ్ చేశారు. సైడ్ ప్రొఫైల్ కి వచ్చేద్దాం. సైడ్ ప్రొఫైల్ లో చూస్తుంటే మనకి టైర్ కనిపిస్తుంది. ఇది 18 ఇంచ్ మనకి ఎలవెల్ వీల్ కనిపిస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఈ టైర్ పార్ట్ చూస్తున్నాం కదా, మనకి డ్యూయల్ కలర్ లో ఉంది. మధ్యలో అయితే టయోటా బ్యాడ్జింగ్ అయితే క్రోమ్ ఎలిమెంట్ తోటి చిన్నది యూజ్ చేశారు. అంటే ఫ్రంట్ లో అయితే మనకి ఎక్కడ క్రోమ్ ఎలిమెంట్ అయితే లేదు, టయోటా లోగో మాత్రమే మనకి క్రోమ్ ఎలిమెంట్ తో కనిపిస్తోంది. అండ్ ఇక్కడ టైర్ పార్ట్ లో చిన్నది క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే టయోటా లోగో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. మనకి కారు సెడాన్ మోడల్ అనుకున్నాం కదా, విత్ కూడా చాలా పెద్దగా కనిపిస్తోంది. డైమెన్షన్స్ అయితే ఏం చేంజ్ కాలేదు. 9th జనరేషన్ కార్ అయినా కూడా డైమెన్షన్ అయితే సేమ్, పాత డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అదే తీసుకోవడం జరిగింది. అండ్ మనం ఇక్కడ వైపర్స్ చూస్తున్నాం. ఇది రెయిన్ సెన్సార్ వైపర్స్ అనమాట. ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి రేడార్ కి సంబంధించింది అక్కడ ఉంది. ఇందులో లెవెల్ 2 ADAS ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. మిర్రర్ ఎలక్ట్రికల్లీ ఫోల్డ్ అనమాట, ఆటోమేటిక్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇండికేటర్ చూస్తున్నాం, ఎల్ఈడి లోనే ఉన్నాయి ఇండికేటర్స్. ఎల్ఈడి లైట్స్ తోటి ఇవ్వడం జరిగింది. అండ్ 360 డిగ్రీ కెమెరాలో కింద కనిపిస్తుంది కెమెరా. మనకి లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ కూడా సైడ్ మిర్రర్ లో కెమెరా అయితే కనిపిస్తుంది. ఇది అంతా కూడా బాడీ కలర్ లోనే ఉంది. ఇక్కడ ఈ మిర్రర్ లో అయితే క్రోమ్ ఎలిమెంట్ యూజ్ చేయలేదు. కాకపోతే ఇక్కడ సైడ్ విండోస్ దగ్గర అయితే క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, సైడ్ బీడింగ్ ఏదైతే ఉందో అది మాత్రం క్రోమ్ ఎలిమెంట్ తోటి యూజ్ చేశారు. అండ్ డోర్ దగ్గరకు వచ్చేసరికి బాడీ కలరే డోర్ హ్యాండిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇవి సెన్సార్ డోర్ ఓపెన్స్ అనమాట. డ్రైవర్ అండ్ కో డ్రైవర్ కూడా సెన్సార్ డోర్ ఓపెన్ అయితే ఇవ్వడం జరిగింది. బాడీ షేప్ అంతా కూడా యాక్చువల్ గా చెప్పాను కదా, ఎలగెన్స్ లుక్ అయితే కనిపిస్తుంది. అండ్ వీల్ బేస్ చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది లోపల ఎంత కంఫర్ట్ గా ఉండబోతోంది అనేది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి మనకి 60 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది. దీని మైలేజ్ అయితే పర్ లీటర్ 20 కిలోమీటర్స్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఇంకా రేర్ పార్ట్ చూద్దాం. రేర్ లైట్స్ చూస్తున్నాం కదా, ఇది కూడా ఎల్ఈడినే ఇచ్చారు. ఇండికేటర్స్ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇవి కూడా ఎల్ఈడి ఇండికేటర్స్. కొంచెం ఎంబోస్ గా కనిపిస్తుంది కార్ కి. అండ్ ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ తోటి క్యామ్రీ అని అయితే లెటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టయోటా లోగో కనిపిస్తుంది మనకి క్రోమ్ ఎలిమెంట్ తోటి. బ్యాక్ లో కూడా 4 సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది.
ఇక్కడ మెన్షన్ చేసింది హైబ్రిడ్. ఇది కంప్లీట్ గా హైబ్రిడ్ అన్నమాట. ఈవీ అని కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. హైబ్రిడ్ అంటే ఏంటి? యాక్చువల్ గా హైబ్రిడ్ అంటే నేను బిఫోర్ కూడా చెప్పాను, మళ్ళీ చెప్తాను. హైబ్రిడ్ కార్స్ అంటే ఏంటంటే మనకి మైలేజ్ పెంచడం కోసం, ఇంజన్ పైన ప్రెషర్ తగ్గించడం కోసం అని చెప్పి స్పెషల్ గా డిజైన్ చేస్తారు. 40 కిలోమీటర్స్ వరకు మనకి ఈ కార్ ఈవీలో వెళ్తుంది అనమాట. ఈవీలో వెళ్తుంది కదా, మళ్ళీ దీనికి స్పెషల్ గా ఛార్జింగ్ పెట్టుకోవాలనుకుంటున్నారా? అస్సలు అవసరం లేదు. ఆటోమేటిక్ గా అదైతే ఛార్జ్ అయిపోతుంది బ్యాటరీ. ఆ ఛార్జింగ్ తోటి మనకి 40 కిలోమీటర్స్ స్పీడ్ వరకు కూడా ఈవీలో వెళ్తుంది అనమాట. మనం సిటీలో నాకు తెలిసి 40కి మించి వెళ్ళడం కష్టం, హైదరాబాద్ ట్రాఫిక్ లో దట్టు. సో దానివల్ల ఏంటంటే మనకి మైలేజ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది, ఫ్యూల్ అనేది తక్కువ అవుతుంది. సో అది హైబ్రిడ్. నాకైతే ఈ క్వాలిటీ అంటే ఈ హైబ్రిడ్ వెర్షన్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే మైలేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది. సో సిటీలో ఈవీలో వెళ్ళడం అనేది కంఫర్టబుల్ అనమాట. పొల్యూషన్ కూడా ఉండదు. మనకి మెయిన్ కావాల్సిందే అది కదా. సో దానికి ఈవీలో వెళ్తే పొల్యూషన్ కూడా తగ్గుతుంది, మనకి ప్లస్ పాయింట్, అండ్ సొసైటీకి, ఎన్విరాన్మెంట్ కి అన్నిటి కూడా ప్లస్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా డిజైన్ చేయడం అనేది ఇది ఖచ్చితంగా నాకైతే బాగా నచ్చిన విషయం. అండ్ ఇంకొకటి ఇందులో 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే ఇది టాప్ ఎండ్ అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం డిఫాగర్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. మౌంటెడ్ ల్యాంప్ అయితే ఇక్కడ కింద కనిపిస్తోంది. ఇది కొంచెం క్లిస్టర్ మోడల్లో ఉంది. బ్రేక్ వేసినప్పుడు మనకి దీని అందం అయితే ఇంకా తెలుస్తుంది. సో డిఫాగర్ లైన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా టైల్ గేట్ ఓపెన్ చేసి చూద్దాం. బూట్ స్పేస్ ఎంత ఉంది? బూట్ స్పేస్ ఎంత ఉందో నాకు తెలుసు, 524 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంది. సిడాన్ లో మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కంఫర్ట్ తో పాటు అంటే లగేజ్ ఎక్కువ తీసుకెళ్ళటానికి ఉంటుంది. ఫ్యామిలీ వెహికల్ అని చెప్పుకోవాలి. ఎంతమంది అంటే కంఫర్టబుల్ గా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళొచ్చు అనమాట. టైల్ గేట్ క్లోజ్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడ ఉందన్నమాట. నార్మల్ గా చూస్తుంటాం ఇక్కడ ఉంటుంది, ఇలా పట్టుకొని పుల్ చేస్తాం. కాకపోతే ఇది రివర్స్ లో ఉంది. ఇలా అనేసి జస్ట్ టైల్ గేట్ అన్నప్పుడు గుర్తొచ్చింది 360 డిగ్రీ కెమెరా కదా. బ్యాక్ కెమెరా అయితే ఇక్కడ ఉంది, చూసారు కదా. జస్ట్ అట్లా పట్టుకొని పుల్ చేసి ప్రెస్ చేస్తే చాలు. హైడ్రాలిక్ టైల్ గేట్ చూడడానికైతే నిజంగా చెప్పండి, బ్యాక్ నేను చూస్తున్నట్టయితే టైల్ గేట్ మాత్రం చిన్నగా కనిపిస్తుంది. బూట్ స్పేస్ ఎంత ఉంటుందో అనుకున్నా, కానీ అంత ఉంది బూట్ స్పేస్. లగేజ్. ఇంకా కార్ అయితే అవుటర్ పార్ట్ అయితే ఇలా ఉంది. అంటే చాలా అట్రాక్ట్ చేస్తూ ఎలిగెన్స్ లుక్ తోటి ఏ నుంచి చూసినా అంటే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ సైడ్ ప్రొఫైల్ కానీ అట్రాక్ట్ అని కాదు, అదొక ఎలిగెన్స్ లుక్ తో అయితే ఉందన్నమాట కారు. ఫైనల్లీ డ్రైవర్ సీట్ లో అయితే కూర్చోబోతున్నాను. డోర్ ఓపెన్ చేద్దాం. డోర్ ఓపెన్ చేసేటప్పుడు నాకు తెలుస్తుంది దీని బిల్డ్ క్వాలిటీ అనమాట. చాలా స్ట్రాంగ్ అయితే ఉంది బాడీ అయితే. డోర్ లో అయితే మనం చూస్తున్నాం బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ థీమ్ ఏదైతే ఉందో అదే తీసుకున్నారు. అండ్ క్లాసీ లుక్ మెయింటైన్ చేయడం కోసం ఎక్కువ క్లమ్జీ లేదు, చాలా నీట్ గా బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ అలా కూర్చుండిపోయాను అనమాట. దాని లుక్ అయితే బాగా పెంచుతుంది. ఇక్కడ కూడా డ్రైవర్ సీట్ దగ్గర ఆర్మ్ రెస్ట్ కి అయితే సాఫ్ట్ టచ్ ఇచ్చారు. ఇక్కడ సిల్వర్ కలర్ లైన్ ఉంది. హ్యాండిల్ కూడా, డోర్ హ్యాండిల్ కూడా సిల్వర్ కలర్ లో ఉంది. లాక్ అండ్ అన్లాక్ బటన్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడంతా కూడా మనకి పవర్ విండో బటన్స్, లాక్ అండ్ అన్లాక్ కి సంబంధించిన బటన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ORVM అడ్జస్ట్ చేసుకోవడానికి ఆటో ఫోల్డ్ ఇది యాక్చువల్గా. సో దానికి అడ్జస్ట్మెంట్కి సంబంధించిన బటన్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇదొకటి మనకి 2 మెమొరీలో మనం సీట్ అయితే అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. అంటే 2 ప్యాసింజర్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో ఇందులో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు వాళ్ళకి కంఫర్టబుల్గా మన సీట్ కానీ అడ్జస్ట్ చేసుకుంటే ఆ మోడ్ అయితే ఇక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. మెమొరీ ఫంక్షన్, సీట్ మెమొరీ ఫంక్షన్ 2 ప్యాసింజర్స్కి మాత్రమే అవైలబుల్గా ఉందన్నమాట. ఇక్కడ సెట్ చేసుకుంటే 1 2 ఓకే. అండ్ బాటిల్ హోల్డర్ ఇది కూడా కొంచెం చిన్నగానే ఉంది, చిన్న సైజ్ బాటిల్ అయితే పడుతుంది. ఇక్కడ పెద్ద స్పీకర్ ఉంది, చెప్పాను కదా JBL స్పీకర్స్ యూస్ చేశారు. 9 స్పీకర్స్ ఉన్నాయి ఇందులో. అండ్ డోర్కి ఇక్కడ చూస్తున్నాం లైట్ ఉంది. కో డ్రైవర్ సీట్కి డోర్లో కూడా మనకి లైట్ అయితే ఉంది, డోర్ ఓపెన్ చేసినప్పుడు సేఫ్టీ కోసం అని చెప్పి. ఇంకొకటి మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సింది, డోర్ ఓపెన్ చేయగానే ఇది క్యామ్రీ అని అయితే మెన్షన్ చేసింది. సిల్వర్ కలర్ లో సెల్ఫ్ డిజైన్ తోటి క్యామ్రీ అని అయితే మెన్షన్ చేసింది. నేను ఒకటి చెప్పబోతున్నాను, ఇది సీట్ మెయిన్. దీన్ని 10 వేస్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. 10 వేస్ లో అయితే అడ్జస్ట్ అవుతుంది. ఇది ఫ్రంట్ కి బ్యాక్ కి వెళ్ళడానికి ఇక్కడ బటన్ ఉంది. ఇది రిక్లైనర్. ఇది లంబర్ సపోర్ట్ కి, మనకి లంబర్ సపోర్ట్ అంటే తెలుసు కదా, బ్యాక్ రెస్ట్ ఏదైతే మన స్పైనల్ కార్డ్ దగ్గర ఉంటుందో అది సపోర్ట్ ఇవ్వడం కోసం అని చెప్పి స్పెషల్గా డిజైన్ చేశారు. ఇది లంబర్, ఇది ఇలా
ఫ్రంట్కి అంటే కనుక ఫ్రంట్కి, బ్యాక్ అంటే కనుక బ్యాక్కి వెళ్తుంది. జస్ట్ దీన్ని ఫీల్ అవ్వగలుగుతాను. నేను కెమెరాలో అయితే క్యాప్చర్ చేయలేకపోవచ్చు, బట్ ట్రై చేస్తాను. ఇది ఇలా ప్రెస్ చేసి పెట్టుకుంటే నా చేయి దగ్గర చూస్తున్నారు కదా, సో ఇక్కడ చేయి పెట్టాను కదా, లంబర్ సపోర్ట్ చూపిస్తాను చూడండి, తెలిసిందా? సో ఇక్కడ మనకి నడుము దగ్గర సపోర్ట్కి అనమాట ఇది పెంచుకోవచ్చు, దానికి సంబంధించింది. ఇది డ్రైవర్ సీట్ అండ్ కో డ్రైవర్ సీట్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. చాలా బాగానే కూర్చున్నాను కదా. కార్ డ్రైవ్ చేసే లక్షణాలు ఎక్కడైనా కనబడుతున్నాయి నా పొజిషన్ చూస్తుంటే? నేను ఎక్కడో ఉన్నాను, ఆ పెడల్స్ ఎక్కడో ఉన్నాయి. సో ఫస్ట్ మనం సీట్ అయితే అడ్జస్ట్ చేసుకుందాం ఫ్రంట్కి. సో ఫ్రంట్కి సీట్ అడ్జస్ట్ చేసేటప్పుడు స్టీరింగ్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా, స్టీరింగ్ ఇది నాకు చాలా కంజెస్టెడ్గా ఉంది. సో ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్. సో దీన్ని జస్ట్ ఇటు సైడ్ ఒక నాబ్ ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే చాలన్నమాట మనకి టెలిస్కోపిక్ స్టీరింగ్ వచ్చేసింది. ఇందాక నేను సీట్ ఏదైతే ముందుకు అనుకున్నప్పుడు ప్రాసెస్లో నాకు ఈ స్టీరింగ్ అయితే చాలా ఇబ్బందిగా అనిపించింది. జస్ట్ సో నా హైట్కి తగ్గట్టు సీట్ అడ్జస్ట్ చేసుకున్నాను, స్టీరింగ్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కాస్త డ్రైవ్ చేసే కంఫర్టబుల్ ఫీల్ వస్తుంది. అండ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ కూడా ఉంది. కిందకి ఇంకా అసలు కిందకి అసలు ఎలా పెట్టుకుని డ్రైవ్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. ఇదేంటో స్టీరింగ్ వచ్చిన ఒళ్ళో కూర్చుంది, కార్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. ఏం జరుగుతుందో ఇక్కడ నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక చిన్న బటన్ ఉందన్నమాట, చిన్న బటన్ తోటి మనం టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది బానెట్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ ఉంది. అండ్ ఇక్కడ ఇది మన టైల్ గేట్ ఓపెన్ చేసుకోవచ్చు, కీలో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, మాన్యువల్గా అక్కడ ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ నుంచి కూడా ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట టైల్ గేట్. అండ్ ఇది ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి. ఇక్కడ చూస్తున్నాం హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్, క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన బటన్, 360 డిగ్రీ కెమెరాకి సంబంధించిన బటన్ అంతా ఇక్కడ ఉంది. ఇది హెడప్ డిస్ప్లే కోసం అనమాట. హెడప్ డిస్ప్లే కనిపిస్తుంది. ఇప్పుడు పార్కింగ్ మోడ్లో ఉంది, అది పార్కింగ్లో చూపిస్తుంది. ఇది కంప్లీట్గా 0 కిలోమీటర్స్ ఇప్పటిదాకా అసలు 1 కిలోమీటర్ కూడా తిరగలేదు. ఇది ఫ్రంట్లో లక్కీలీ మనకి సిల్వర్ కలర్ కార్ ఉండబట్టి కనిపిస్తుంది హెడప్ డిస్ప్లే. చూస్తున్నారు కదా, 10 ఇంచ్ హెడప్ డిస్ప్లే ఉంది. ఇక్కడంతా కూడా బ్రౌన్ కలర్ యూజ్ చేశారు. ఇది ఏసీ వెంట్ ఇక్కడైతే మనం చూస్తున్నాం, పియానో బ్లాక్ కలర్ లో ఉంది, సైడ్ లో అయితే సిల్వర్ కలర్ లైన్ అయితే ఉంది, అవుట్ లైన్. ఇదంతా ఏసీ వెంట్. అండ్ స్టీరింగ్ లో మనం చూస్తున్నాం హై బీమ్, లో బీమ్ అడ్జస్ట్మెంట్, వైపర్ కంట్రోలర్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ పెడల్ షిఫ్టర్స్ చూస్తున్నాం. ఇక్కడంతా క్రూజ్ కంట్రోల్, ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నాం క్లస్టర్ కి సంబంధించిన కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ అన్నమాట. ఇదంతా ఛానల్ చేంజ్ చేసుకోవడానికి, మోడ్స్ అవి చేంజ్ చేసుకోవడానికి. అడాప్టివ్ క్రూజ్ మోడ్ ఇప్పుడు సెలెక్ట్ అయింది, క్రూజ్ కంట్రోల్ మోడ్ 2 మోడ్స్ ఉన్నాయి. యాంటీ స్కిడ్ కి సంబంధించింది క్రూజ్ కంట్రోలర్. ఇక్కడంతా కూడా కాల్ అటెండ్ కి సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. వాయిస్ కమాండ్ ఇవ్వడానికి ఉంది, వాల్యూమ్ కి పెంచుకోవడానికి కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట. స్టీరింగ్ అంతా కూడా సాఫ్ట్ టచ్ తోటి ఉంది ట్రాప్ చేసి. క్లస్టర్ వచ్చి మనకి 12.3 ఇంచ్ క్లస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా డిజిటల్ క్లస్టర్ అండ్ క్లారిటీ అయితే సూపర్ ఉంది. దానికి సంబంధించింది రెడీ అనే కిలోమీటర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. క్లస్టర్ లో చేంజ్, ఎకో, పవర్ మోడ్స్ అన్ని కూడా, అండ్ ట్రిప్ డిస్టెన్స్, టైమ్, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కనిపిస్తోంది, డోర్స్ మనకి ఓపెన్ ఉన్నాయా లేదా, సీట్ బెల్ట్ అలర్ట్ ఉంది. సో క్లస్టర్ లో అంతా డ్రైవర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా క్లస్టర్ లో ఉంది. ఇక్కడ చూస్తున్నాం పవర్ స్టార్ట్ బటన్ అన్నమాట, కార్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఇక్కడ కనిపిస్తుంది. దీని చుట్టూ అయితే చిన్న క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. ఇందాక నేను చెప్పాను కదా మనకి స్టీరింగ్ కంట్రోల్ చేసుకోవడానికి ఇది బటన్. స్టీరింగ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ కి చిన్న బటన్ ఇచ్చారు. ఇది ఫీచర్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నాం టచ్ స్క్రీన్, మనకి 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. ఇది వెడల్పుగా ఉంది, పైకి అయితే లేదు. అండ్ డాష్ బోర్డ్ కి ఎటు ఇబ్బంది లేకుండా, అంటే కొన్ని చూస్తుంటాం స్క్రీన్ మనకి పై దాకా వచ్చేసి ఉంటాయి డాష్ బోర్డ్ ని కవర్ చేస్తూ, అలా కాకుండా నీట్ గా ఉంది. ఏదైతే హైట్ ఉందో ఆ హైట్ ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ డాష్ బోర్డ్ కి తగ్గట్టుగా ఇది డిజైన్ చేశారు. 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ అనమాట. ఇదంతా కూడా పియానో బ్లాక్ కలర్ తోటి ఉంది. దీని లుక్ అయితే కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ ఏసీ వెంట్ దగ్గర ఈ లుక్ అంతా కూడా చాలా క్లాసీ లుక్ అయితే ఇస్తుంది. ఈ కింద చూస్తున్నాం వెంటిలేటెడ్ సీట్ కి సంబంధించిన బటన్, ఇది డ్రైవర్ కి సంబంధించింది, అది కో డ్రైవర్ కి సంబంధించింది. ఏసీ బటన్, మనం లోపల టెంపరేచర్ కంట్రోల్స్ కి సంబంధించిన బటన్స్, ఇది ఫ్రంట్ రో కి సంబంధించింది, ఇది రేర్ లో టెంపరేచర్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి
చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి. ఇదైతే ఏసీ వెంట్స్ ఇక్కడ ఫ్రంట్ లో ఉన్నాయి. పార్కింగ్ బటన్ ఇక్కడ కనిపిస్తోంది. దాని కింద చూస్తున్నాం వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ అండ్ 3 స్లాట్స్ అయితే ఉన్నాయి. USB ఛార్జింగ్ స్లాట్స్ అక్కడ కనిపిస్తున్నాయి మనకి. 3 ఇవ్వడం జరిగింది. అండ్ కప్ హోల్డర్స్ ఇక్కడ చూస్తున్నాం. 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. దీనికి అవుట్ లైన్ అంతా కూడా పియానో బ్లాక్ కలర్ తోటి ఉంది. అండ్ ఇది మనకి ఆటోమేటిక్ కారు. గేర్ లివర్ అయితే చూస్తున్నాం. ఇది చాలా క్యూట్ గా కనిపిస్తోంది. అండ్ రివర్స్ అండ్ న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్స్ ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు. డ్రైవ్ మోడ్స్ లో మనకి ఎకో ఉంది, నార్మల్ ఉంది, స్పోర్ట్స్ ఉంది. 3 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. మనం అవి చేంజ్ చేసుకోవచ్చు. ఈవీ మోడ్ చెప్పుకున్నాం కదా, ఇది కంప్లీట్ హైబ్రిడ్ మోడల్ అన్నమాట. సో 40 కిలోమీటర్ స్పీడ్ వరకు మనం ఈవీలో ట్రావెల్ చేయొచ్చు. దాన్ని స్పెషల్ గా ఛార్జింగ్ చేయాల్సిన పని లేదు. కార్ ఆటోమేటిక్ గా పవర్ అనేది అయితే తీసుకుంటుంది. ఇది ఆటో హోల్డ్ అన్నమాట. పవర్ పార్కింగ్ బటన్ ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఇక్కడ ఆర్మ్ రెస్ట్ చాలా వెడల్పుగా ఉంది. బ్యాక్ సైడ్ ఎలాగైతే ఉందో అలాగే వెడల్పు ఇచ్చారు. డ్రైవర్ కి అండ్ కో డ్రైవర్ కి మధ్యలో పార్టీషన్ ఇది సాఫ్ట్ టచ్ తోటి ఉంది. అండ్ క్యాబిన్ స్పేస్ ఇక్కడ కూడా స్లాట్ బానే, అంటే మరి పెద్దగా కాదు, చిన్నగా కాదు, సఫిషియంట్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ 12 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ ఒకటి చూస్తున్నాం లోపల. సో ఇదంతా కూడా క్యాబిన్ బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ తోటి చాలా స్టైలిష్ గా ఉంది. డ్రైవర్ అండ్ కో డ్రైవర్ వెంటిలేటెడ్ సీట్స్ అండ్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం డ్రైవర్ సీట్ లో కూర్చున్న వాళ్ళకైతే హ్యాండిల్స్ మాక్సిమం ఉండవు. సో ఇక్కడ డ్రైవర్ కి కూడా హ్యాండిల్ అయితే ఇచ్చారన్నమాట. ఇది కూడా ఫోల్డబుల్ హ్యాండిల్ మెన్షన్ చేసింది. ఎయిర్ బ్యాగ్ అని టోటల్ గా సేఫ్టీ కోసం అయితే 9 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం సన్ షేడ్స్ లో చూస్తున్నాము. సన్ షేడ్స్ లో మిర్రర్ కూడా ఉంది. మిర్రర్ ఓపెన్ చేయగానే లైట్ అయితే వస్తుంది. ఆటోమేటిక్ గా క్లోజ్ చేయగానే లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఉంది. సరే ఇది డ్రైవర్ కి అండ్ కో డ్రైవర్ కూడా చూద్దాం. సో కో డ్రైవర్ కూడా సేమ్ లైక్ అదే సిస్టమ్ ఉంది. మిర్రర్ విత్ లైట్ ఉంది అనమాట. ఇది రీడింగ్ లైట్. చాలా క్యూట్ గా ఉంది. రీడింగ్ లైట్ అన్నా నైట్ టైం అయితే కానీ తెలియదేమో ఈ లైట్ ఎంత వస్తుందో. చాలా క్యూట్ గా అయితే ఉన్నాయి, స్టైలిష్ గా. అండ్ సన్ రూఫ్ ఉంది. దానికి సంబంధించిన బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇదైతే మాన్యువల్ గా ఓపెన్ చేసుకోవాలి. సింగిల్ సన్ రూఫ్. టయోటా వాళ్ళు వచ్చి దీన్ని మూన్ రూఫ్ అని అయితే అంటారు. అండ్ డోర్ ఓపెన్ చేసుకోవడానికి ఇది బటన్ అండ్ క్లోజ్ ఓపెన్. సన్ రూఫ్ వాయిస్ కామెంట్ తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ బటన్ తో కూడా అన్నమాట. జస్ట్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే క్లోజ్ అయిపోతుంది. అండ్ SOS కి సంబంధించిన బటన్ ఇక్కడ ఉన్నాయి. అప్ అండ్ డౌన్. ఇదేంటంటే మన సన్ రూఫ్ మొత్తం ఓపెన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు మనకి. ఏదో కొంచెం ఫ్రెష్ ఎయిర్ వస్తే చాలు లోపలికి. ఇప్పుడు ఎలాగో వింటర్ సీజన్ నడుస్తుంది, మనకి ఏసీ వేసుకోలేము. కాకపోతే ఫ్రెష్ ఎయిర్ కావాలని ఫీల్ వస్తుంది లోపల, సఫికేషన్ లైక్ అలా ఏమన్నా అనిపించినప్పుడు అయితే మనం సన్ రూఫ్ ని కొంచెం ఓపెన్ చేసుకోవచ్చు. సో అప్ అంటే అప్ అవుతుంది అనమాట, డౌన్ అంటే క్లోజ్ అయిపోతుంది. డ్రైవింగ్ అయితే వేసుకున్నాను, కానీ బ్యాక్ వెళ్దాం అనిపిస్తుంది రిలాక్స్ గా. కొంతసేపు నాకు రెస్ట్ ఇచ్చారు, డ్రైవింగ్ చేయక్కర్లేదు నేను. సో అలాంటప్పుడైతే చక్కగా బ్యాక్ అయితే వేసుకోవచ్చు. లెగ్ రూమ్ ఇక చెప్పక్కర్లేదు. కార్ నేను బయట నుంచి చూసే అనుకున్నాను లెంత్ ఎంత ఉంది, లోపల కంఫర్ట్ ఎలా ఉంటుందని. కార్ బయట నుంచి లెంత్ బట్టే లోపల కంఫర్ట్ కూడా తెలిసిపోతుంది కదా, అలాగే నాకు కూడా తెలిసిపోయింది. లెగ్ రూమ్ ఇది నేను డ్రైవర్ సీట్ లో కూర్చున్నాను. ఆబ్వియస్లీ కంఫర్ట్. కో ప్యాసింజర్ కూడా లెగ్ రూమ్ చూసారా అసలు ఎంత కంఫర్ట్ గా ఉందో. ఆరాంగా కాళ్ళు అయితే చాపుకొని కూర్చోవచ్చు. లాంగ్ డ్రైవ్ కి చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నాం గ్లో బాక్స్. సో ఇది కూడా సఫిషియెంట్ గా ఉంది. గ్లో బాక్స్ స్టోరేజ్ అయితే చిన్న ల్యాంప్ కూడా ఉంది. చీకట్లో కష్టపడాల్సిన పని లేదు, ల్యాంప్ ఉంది కాబట్టి తీసుకోవచ్చు. గ్లో బాక్స్ యాక్చువల్ గా కొన్ని కార్స్ లో చూస్తున్నాం గ్లో బాక్స్ అంటే గ్లో బాక్స్ లాగా వెయిట్ లెస్ గా ఉంటుంది. గట్టిగా క్లోజ్ చేస్తే ఇరిగి పడిపోద్దేమో డోర్ అన్నట్టు. అలా కాకుండా ఇది కూడా వెయిట్ గానే ఉంది గ్లో బాక్స్. అండ్ దానిపైన ఏసీ వెంట్ ఏనా బ్లాక్ కలర్ తో కొంచెం స్టైలిష్ గా అయితే ఉంది. బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో క్యాబిన్ లుక్ అంతా చాలా కూల్ గా అండ్ నీట్ గా స్టైలిష్ గా అలా అలా ఎలగెన్స్ లుక్ ఏదైతే ఉందో అవుట్ సైడ్ ఉందో అది లోపల కూడా మెయింటైన్ చేసినట్టుంది. చాలా నీట్ గా అయితే వెళ్ళిపోయింది అనమాట. అక్కడ ఎయిర్ బ్యాగ్ అక్కడ ఉంది మెన్షన్ చేసింది. ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ కి వచ్చేసరికి ఇందులో టయోటా సేఫ్టీ అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉంటాయి. లెవెల్ 2 ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయి అనేది చూపించేస్తాను. ఇది టచ్ స్క్రీన్ 12.3 ఇంచ్. సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్ లో చూసినట్టయితే కార్ మల్టీమీడియా, పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్లూటూత్ డివైస్, జనరల్ డేటా అండ్ వైఫై సంబంధించింది ఉంది. కార్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, క్లైమేట్, ట్రిప్ ఇన్ఫర్మేషన్, కస్టమైజ్ మ్యూజిక్. ఇది 9 స్పీకర్స్ ఉన్నాయి. ఇప్పుడు పెడితే మాత్రం షోరూమ్ లో అదిరిపోద్ది, అందరు నన్నే చూస్తారు. నాకు అది నచ్చదు, సో అందుకని పెట్టట్లేదు. ఇది నావిగేటర్ కి సంబంధించింది చూస్తున్నాం కదా. మనకి ఈ కారు రివ్యూకి ఇచ్చిన వాళ్ళు కొండాపూర్ లోని హర్ష టయోటా వాళ్ళు. మీరు కారు చూడాలనుకున్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలంటే త్వరలోనే అందుబాటులో వస్తుంది. సో టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ నెంబర్ కి అయితే కాల్ చేయండి. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కి సంబంధించి బటన్ ఇక్కడ క్యూట్ గా కనిపిస్తోంది. కారు బయట నుంచి ఎంత ఎలిగెన్స్ లుక్ అయితే ఉందో లోపల నుంచి అయితే లగ్జరీ లుక్ అయితే వచ్చేసిందండి. చాలా నీట్ గా బ్రౌన్ అండ్ బ్లాక్
కాంబినేషన్ తోటి చాలా ఆర్గనైజ్ చేసి ఫ్రంట్ క్యాబిన్ అంతా డాష్ బోర్డ్ దగ్గర చాలా నీట్ గా లగ్జరియస్ లుక్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఆ నీట్ ఫినిషింగ్ కంఫర్ట్ అంతా కూడా చాలా బాగుంది. బ్యాక్ సీట్ లో అయితే కూర్చోబోతున్నాను. కంఫర్ట్ ఎలా ఉంది? బయట నుంచి అయితే లెంత్ చాలా ఎక్కువ ఉంది, విత్ కూడా ఎక్కువ ఉంది కదా, కానీ లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో కూడా చూడాలి కదా. లోపలికి వెళ్ళి కూర్చున్నాను. డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది సిల్వర్ కలర్ తోటి లైన్ అండ్ బ్రౌన్ కలర్ ఉంది. మనకి గ్రే కలర్ బాడీ ఉంది కదా, లోపలంతా కూడా బ్రౌన్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఎస్, సీట్స్ అన్ని కూడా బ్రౌన్ అండ్ బ్లాక్ థీమ్ అయితే తీసుకున్నారు అనమాట. ఆమ్రెస్ట్ దగ్గర ఇక్కడ అంతా సాఫ్ట్ టచ్ ఉంది. చిన్న స్లాట్ అయితే ఇచ్చారు, కీస్ లైక్ ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. ఇది పవర్ విండో బటన్. ఇక్కడ చెప్పాను కదా సిల్వర్ లైన్ ఉంది. ఇక్కడే మనకి డోర్ లాక్ అండ్ అన్లాక్ ఉంది అండ్ సన్ షేడ్స్ ఇచ్చేసారు, మనకి పెట్టేసుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్ కూడా. బ్యాక్ సీట్ లో అయితే సన్ షేడ్స్ ఉన్నాయి. ఇది సన్ షేడ్స్ ఇన్బుల్ట్ వచ్చేసాయి. ఇంకా ఇక్కడ చూస్తున్నట్టయితే బాటిల్ హోల్డర్ ఉంది. ఇక్కడ ఒక పెద్ద స్పీకర్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ లైట్ కూడా ఉంది. నైట్ టైం బ్యాక్ ఉన్న వాళ్ళకి తెలియడం కోసం డోర్ ఓపెన్ చేసిందని ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లైట్ అయితే మనకు కనిపిస్తుంది. ఇది కూడా ఎల్ఈడి. 2 బాటిల్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అంటే పెద్ద బాటిల్ ఒకటి పట్టదు కానీ చిన్న బాటిల్స్ 2 అయితే పెట్టుకోవచ్చు. అందుకనుకుంటా 2 స్లాట్స్ ఇచ్చారు. అది డోర్ లో అయితే. ఇంకా లోపల కూర్చొని చూద్దాము కంఫర్ట్ ఎలా ఉంది. సిడాన్ అన్నాక యాక్చువల్ గా మనకి కొంచెం కిందకే ఉంటుంది. బాడీ హైట్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ కి చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. దానివల్ల ఏంటంటే లాంగ్ డ్రైవ్స్ చేసినప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది, బాడీ ఊగకుండా అట్లా ఉంటుంది. ఇది నా పర్సనల్ ఫీల్. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్ ఆఫ్ జర్నీ ఇష్టపడతారు. నాకైతే సిడాన్ లో అయితే బాగుంటుంది లాంగ్ డ్రైవ్. మంచి హైవే మీద అయితే. ఆఫ్ రోడ్ వెహికల్ అంటే అది కంప్లీట్ డిఫరెంట్ అనుకోండి. నేను కంపారిజన్ అయితే చేసి చెప్పట్లేదు. బట్ లాంగ్ డ్రైవ్ కి ఫ్యామిలీతో వెళ్ళాలి అంటే బాడీ కంఫర్టబుల్ అయితే ఇలాగనమాట. ఇది రెక్లైనర్ కంఫర్ట్ కూడా ఉంది. అండ్ నాకు లెగ్ రూమ్ చూసారు కదా, ఇంత లెగ్ రూమ్ ఉంది. ఫ్రంట్ సీట్ కి డ్రైవర్ సీట్ కి నాకు మధ్య చాలా స్పేషియస్ గా ఉంది. సిడాన్ కాబట్టి హెడ్ రూమ్ తక్కువ ఉంటుందని అనుకోవాల్సిన పని లేదు, చాలా ఉంది. 6 అబౌవ్ కూడా ఆరాంగా అయితే కూర్చోవచ్చు. హెడ్ రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఫోల్డబుల్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దానికి సూట్ హుక్ కూడా ఇచ్చి ఉంది. బ్యాక్ రో లో సీట్ కంఫర్ట్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది. రెక్లైనర్ కంఫర్ట్ ఉంది. 3 ప్యాసింజర్స్ కి సీట్ బెల్ట్ అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. అండ్ లోపల మనకి రీడింగ్ ఎల్ఈడి ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఆఫ్ చేసుకోవచ్చు, కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. బటన్స్ కూడా దీని పక్కనే ఉన్నాయి అనమాట. చిన్న క్యూట్ ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రెక్లైనర్ కంఫర్ట్ అయితే ఉంది 2 సీట్స్ కి. మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం రెక్లైనర్ కంఫర్ట్ అయితే ఉండదు. బట్ ఓకే, నేను మధ్యలో కూడా కూర్చొని చూపిస్తాను ఒకసారి. ఇదే అనమాట మధ్యలో కూర్చున్నప్పుడు పొజిషన్. బట్ కంఫర్టబుల్ గానే ఉంది నాకైతే. బ్యాక్ రెస్ట్ అయితే కంఫర్టబుల్ గానే ఉంది. సో రెక్లైనర్ కంఫర్ట్ కదా, నేను ఇలా ముందు కూర్చుంటే ఆయనకి సరిపోతున్నా, ఆటోమేటిక్ గా వెనక్కి వెళ్ళిపోతుంది. చక్కగా కంఫర్ట్ గా కూర్చోమని ఇదే నాకు చెప్తున్నట్టుంది. వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా బాడీ వెనక్కి. సో ఆమ్రెస్ట్ చూద్దాము. ఓ, ఇది కొంచెం వెయిట్ ఉంది ఎందుకంటే ఇందులో ఈ పార్ట్ ఏదో వెయిట్ ఉంది. సో ఆమ్రెస్ట్ అనమాట. ఇదంతా కూడా బ్రౌన్ కలర్ లో ఉంది. ఇక్కడ అంతా కంప్లీట్ గా ఇందాక చెప్పాను కదా, లగ్జరీ కార్ లాంటి ఫీచర్స్ అండ్ కంఫర్ట్స్ కావాలి అంటే ది బెస్ట్ బడ్జెట్ లో అని చెప్పి అదే ఇది. ఇక్కడ మనకి ప్రీమియం కార్స్ లో లగ్జరీస్ కార్ లో చూసినట్టుగా అయితే డిజైన్ చేశారు ఆమ్రెస్ట్ లో. ఇదంతా ఇక్కడ చూస్తున్నాం. ఒకసారి ఆన్ చేద్దాము. ఆన్ చేస్తే మనకి ఈ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ రెక్లైనర్ అని చెప్పాను కదా, రెక్లైనర్ కంఫర్ట్ దానికి సంబంధించిన బటన్ ఉందన్నమాట. టచ్, ఇది టచ్ చేస్తే చూస్తున్నారు కదా రెక్లైనర్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. లాంగ్ టచ్ చేస్తే సీట్ అయితే వెనక్కి వెళ్ళింది. ఫ్రంట్ కని చూపిస్తాను ఇప్పుడు. మీరు ఎక్కడ ఆపేస్తే అక్కడైతే రెక్లైనర్ ఆగిపోతుంది అనమాట. మనకి ఎంత కావాలో అంతవరకు కూడా దానిపైన ఫింగర్ పెట్టి ఉంచాలి. టచ్ ఇది. సో ఇంత అయితే వస్తుంది. అండ్ అది అయితే రైట్ సైడ్ సీట్ ది. ఇది బ్యాక్. నా సీట్ ఒకసారి చూద్దాం ఎంతసేపు ఎక్కడ దాకా వెళ్తుంది అనేది. బాడీ నార్మల్ గానే ఇది కంఫర్టబుల్ గానే ఉంది. ఇంకా మోర్ కంఫర్టబుల్, మోర్ లగ్జరీస్ కావాలంటే కనుక ఇంత వెళ్తుంది అనమాట. ఇది కూర్చోవడం కాదు, నిజంగా చెప్పాలంటే సెమీ పడుకొని వెళ్ళిపోతున్నట్టే ఉంది. లెగ్ రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉందండి. మధ్యలో నాకు కాల్ పెట్టుకోవడానికి చాలా ఆరాంగా, నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా ఉంది బ్యాక్ సీట్ లో కూర్చుంటే. అండ్ ఇక్కడ ఒక బటన్ ఉంది, ఇది ప్రెస్ చేసి చూస్తే కప్ హోల్డర్స్ వచ్చాయి. 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అవసరం అనుకుంటే
అనుకుంటేనే కప్ హోల్డర్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అన్నెసరీగా ఎందుకు ఇక్కడ అంటే గనక క్లోజ్ చేసేసుకుంటే చాలా నీట్ గా కనిపిస్తుంది ఈ బాక్సింగ్ సిస్టమ్ అంతా కూడా. 2 ప్యాసింజర్స్ గనక ట్రావెల్ చేస్తే చాలా మధ్యలో పార్టీషన్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇదంతా కూడా సాఫ్ట్ టచ్ తోటి ఉంది. ఆమ్రెస్ట్ అవుట్ సైడ్ సిల్వర్ కలర్ లైన్ ఉంది అండ్ ఇదంతా కూడా పియానా బ్లాక్ కలర్ తోటి ఉంది అనమాట. టచ్ బ్యాక్ లో నుంచి టెంపరేచర్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు, హై అండ్ లో పెట్టుకోవడానికి. యాక్చువల్ గా చెప్పడం మర్చిపోయాను, మనకి రేర్ లో సన్ షేడ్స్ ఇచ్చారండి. అదేంటంటే ఆటోమేటిక్ గా మనకి ఓపెన్ అయిపోతాయి. జస్ట్ సింగిల్ టచ్ తోటి అవి ఓపెన్ అవుతాయి అండ్ క్లోజ్ అవుతుంది అనమాట సన్ షేడ్స్. ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఆడుకోవడానికి బాగుంది. నేనే ఇలా ఆడుతున్నానంటే చిన్నపిల్లలు ఇంకెంత ఆడతారు. జాగ్రత్త అండి, పోతాయి సింగిల్ టచ్ కదా. సో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చేసారనమాట. సో ఈ ఫీచర్ కూడా నాకు ఒకటి బాగా నచ్చింది. మాట్లాడితే సౌండ్ పెంచు, సౌండ్ తగ్గించు. ఆ డ్రైవర్ సీట్ లో ఉన్నాడు మామూలుగా ఉండదు టార్చర్. బ్యాక్ ఉన్న వాళ్ళకి కూడా అంతే ఉంటుంది, వాళ్ళు విసుక్కుంటుంటారు, మనం చెప్పలేం అడగలేం. సో ఆ ప్రాబ్లం లేకుండా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, ట్యూన్ ట్రాక్ మార్చుకోవడానికి అండ్ మోడ్స్ మార్చుకోవడానికి ఇక్కడ నుంచే నేను మోడ్స్ అయితే మార్చుకోగలుగుతున్నాను. FM మోడ్స్ ఇప్పుడు 97.5 లో ఉంది. సో అది 160 అట్లా మారిపోతుంది అనమాట. FM కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు మోడ్స్ మార్చుకోవడం అంటే. అది ఇక్కడ ఉన్న ఈ ఫీచర్స్ ఏవైతే ఉందో ఇదైతే నాకు బాగా నచ్చిందండి. ఇంకా పద్దాక డ్రైవర్ సీట్ లో కానీ ఆ ఫ్రంట్ సీట్ లో కూర్చున్న వాళ్ళని అడుక్కునే బాధ లేదు. ఏ పాట మార్చు, వాల్యూమ్ పెంచు, తగ్గించు, ఈ బాధ లేదు. మన చేతిలోనే రిమోట్ ఉంది, ఫట మన ఇష్టం నచ్చింది చేంజ్ చేసుకోవచ్చు. ఇదైతే యాక్చువల్ గా బాగుంది అండ్ పవర్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు అక్కర్లేదు అనుకుంటే. మిడ్ లో కూర్చున్న వాళ్ళకి అంత కంజెస్టెడ్ అయితే ఏం లేదు, కంఫర్టబుల్ గానే ఉంది. లేదు ఇంకా కొంచెం కంఫర్టబుల్ కావాలంటే పిల్లో వేసుకొని కూర్చోవడం మిడిల్ వాళ్ళు. అంటే ఇది ఇలా ఏమన్నా అటు ఇటు ఈవెన్ గా అన్ఈవెన్ గా ఉంది అంటే పిల్లో వేసుకొని కూడా కూర్చోవచ్చు. ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, చిన్న క్యూట్ గా ఉన్నాయి. కార్ చూస్తే పెద్దగా ఉంది, ఇక్కడ రేర్ లో ఏసీ వెంట్స్ మాత్రం భలే క్యూట్ గా ఉన్నాయి. ఇక్కడ దానికి సంబంధించిన అడ్జస్ట్మెంట్ బటన్ అండ్ 2 ఛార్జింగ్ స్లాట్స్ అయితే ఉన్నాయి. 12 volts ఛార్జింగ్ స్లాట్స్ 2 ఏసీ వెంట్ కింద ఇవ్వడం జరిగింది. మ్యాగజైన్ పాకెట్స్ ఇక్కడ ఉన్నాయి, చెప్పడం మర్చిపోయాను. ఈ సీట్ లో ఇక్కడ నుంచే చూపించాలి. సీట్ ఫ్రంట్ కి బ్యాక్ అనుకోవడానికి ఇక్కడ నుంచే మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక కంఫర్టబుల్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ సీట్ లో కూర్చున్న వాళ్ళు దిగి వెళ్ళిపోయారు, మళ్ళీ ఆ సీట్ మనకి అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే వాళ్ళు ఉన్నారు కదా, వెనక్కి వేసుకొని కూర్చున్నారు కదా అని మనం అడ్జస్ట్ అయ్యి కూర్చున్నామండి. వాళ్ళు దిగి వెళ్ళిపోయాక కూడా మనకి అడ్జస్ట్ అవ్వాల్సిన పని లేదు కదా. సో కాకపోతే మళ్ళీ ఆ సీట్ అడ్జస్ట్ చేయాలంటే ఫ్రంట్ కి వెళ్ళి అడ్జస్ట్ చేసే పని లేకుండా ఇక్కడే కూర్చొని ఆ సీట్ ని అయితే అడ్జస్ట్ చేసేయచ్చు అనమాట. ఇది మనం ప్రెస్ చేస్తే ఇగో ఫ్రంట్ కి వెళ్ళిపోతుంది. చూసారా, మనం ఎంత ముందుకు దోసేయాలంటే అంత ముందుకు దోసేయచ్చేదాన్ని. అండ్ రెక్లైనర్ కూడా చూసారు కదా, ఇది కూడా ఫ్రంట్ కి ఇలాగా వెళ్ళిపోతుంది అనమాట, అంతగానే ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ సీట్ అంతా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత బ్యాక్ రో చూసారు అసలు ఎంత కంఫర్టబుల్ గా ఉందో. ఆరాంగా నా లెగ్స్ అయితే నేను 5.6 కాబట్టి నా లెగ్స్ కంప్లీట్ గా నేనైతే ఓపెన్ చేసుకొని కూర్చోగలుగుతున్నాను. అంత రిలాక్సింగ్ గా ఆరాంగా ఉందన్నమాట. ఇది ఒక ఫీచర్ నాకు బాగా నచ్చింది. స్పేషియస్ గా ఉందండి. యాక్చువల్ గా చెప్పాలంటే టబ్ చైర్ లో కూర్చొని వెనక్కి వెళ్ళిపోతున్నాను, లేవాలంటే కూడా కష్టంగా. జర్నీ చేశాక అబ్బాయి ఏం లేస్తాంలే, ఇందులోనే బాగుంది కదా అన్నంత కంఫర్ట్ గా బ్యాక్ రో ఉంది. సిల్వర్ కలర్ బీడ్ అయితే ఇచ్చున్నారు ఇక్కడ, జస్ట్ లుక్ పెంచడం కోసం అని చెప్పి. డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి 4920 mm లెంత్ ఉంది, 1440 mm విత్ ఉంది, 1455 mm హైట్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 160 mm ఉంది. ఇంకా దీని వీల్ బేస్ వచ్చి 2825 mm ఉంది. దీని ఫీచర్స్ కి వచ్చేసరికి ABS అండ్ EBD ఉంది, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్ ఉంది, అప్ హిల్ అండ్ డౌన్ హిల్ అసిస్ట్ ఉంది, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకింగ్ ఉంది, వెహికల్ స్టెబిలిటీ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. అడాస్ లెవెల్ 2 ఫీచర్స్ కి వచ్చేసరికి లేన్ ట్రెస్ అసిస్ట్ ఉంది, లేన్ డిపాచర్ అలర్ట్ ఉంది, ప్రీ కొలాజన్ అలర్ట్ ఉంది, డైనమిక్ రేడార్ క్రూజ్ కంట్రోల్ ఉంది అండ్ ఆటోమేటిక్ హై బీమ్ అసిస్ట్ ఉంది. చూసారు కదా, ఇది టయోటా క్యామ్రీ 9th జనరేషన్ అండ్ 5th జనరేషన్ హైబ్రిడ్ కార్ అన్నమాట. నాకైతే పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. కారు లెంత్ గానీ విత్ గానీ చాలా పెద్దగా ఉంది. ఇది ఒక సిడాన్ మోడల్ కాబట్టి ఫ్యామిలీ కంఫర్టబుల్ కార్ అని చెప్పుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.